షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. బిడ్డలారా, నీవు అనుదినము ఆయనతో గడుపుతూ నువ్వు అనేకుల విషయమై విజ్ఞాపన చేస్తూ విన్నపములు నువ్వు ఆయనకు విన్నవించుకున్నావనుకో, నీ పక్షమున ఆయన మేలు చేస్తాడు. మేము రీసెంట్గా గాజులరామర ప్రాంతంలో కొన్న సేవకుడు గురించి మేము ప్రత్యక్షంగా చూసాము. ఆయన యవ్వనంలో నుంచే ఆయనలో గడుపుతూ అనేకుల గురించి విజ్ఞాపన ప్రార్థన చేసేవాడంట. రాత్రి 10 గంటలకు ఆయన మోకరించి మొదలు పెడితే తెల్లవారు 7 గంటల వరకు అలానే ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. వాళ్ళ భార్య బిడ్డలు వచ్చి కానీ తల్లిదండ్రులు వచ్చి కానీ తను లేపే వరకు నువ్వు డ్యూటీకి వెళ్ళవా, డ్యూటీ సమయమైంది, అంతగా ఆయన అనేకుల గురించి విన్నపములు చేస్తూ ప్రార్థించేవాడు. భయంకరమైన స్థితిగతులలో కోవిడ్ సమయంలో 20 రోజులు ఐసీయూలో ఉన్నాడు. కానీ అద్భుతంగా పరమ తండ్రి ఆయన బిడ్డల ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన, అనేకులైన సేవకులుగా మేము అనేకుల సేవకులు చేసే ప్రార్థన ఫలంగా ఆయన సజీవుగా నిలబెట్టాడు. అనగా మనము విన్నపములు అనేక విషయంలో విజ్ఞాపన చేసినప్పుడు ఇక్కడ యోబు భక్తుడు చెప్తున్నాడు, నేను విన్నపములు చేసినప్పుడు యోబు భక్తునికి తన స్నేహితుడు చెప్తున్నాడు, జోఫర్ అనే స్నేహితుడు. కానీ వారు తీర్పు తీస్తూ వచ్చారు యోబు గారిని. కానీ ఆయన విన్నపములు చేస్తూ విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తూ వచ్చాడు. చివరికి ఎంత గొప్ప కృప పొందుకున్నాడు. తన 3 స్నేహితుల గురించి ఆయననే మళ్ళీ విన్నవించుకునే స్థితిగతులు వచ్చాయి. ఆ 3 స్నేహితులు వెళ్ళి ఆయన ఎదుట సాగిలపడమని పరలోకపు తండ్రి సెలవిస్తాడు. మీరు యోబులాగా మీరు యుక్తంగా మాట్లాడలేదు, ఎందుకనగా తన భక్తిని వదిలిపెట్టలేదు, శ్రమలలో తన యథార్థతను వదిలిపెట్టలేదు, తన పరిశుద్ధతను వదిలిపెట్టలేదు. మాట వరుసకైనా ఒక మాట పరమ తండ్రిని దూషణగా పలకలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఈ రీతిగా అనేకుల గురించి విన్నపములు విజ్ఞాపన చేసే ఒక నీతిమంతుడుగా ఆయన నిలబెట్టాడు. బిడ్డలారా, నిన్ను కూడా నువ్వు అనేకుల గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు విజ్ఞాపన చేస్తూ విన్నపములు విన్నవించుకున్నప్పుడు నీ గురించి అనేకులు ప్రార్థించేవారు నువ్వు సంపాదించుకున్న బిడ్డగా ఉంటావు. ఈ లోకంలో పొందుకోవాల్సిన ఆస్తి ఐశ్వర్యం అదే బిడ్డలారా. అనేకుల గురించి నువ్వు విజ్ఞాపన చేసి ఆయనకు విన్నపాలు విన్నవించు. నీ విషయంలో తప్పనిసరిగా ప్రతి నిమిషము ప్రతి గంట నీ గురించి విన్నపములు చేసేవారు, విజ్ఞాపనలు చేసేవారు పరమ తండ్రి నీకు సంపాదించి పెడతాడు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, యోబు గారు సెలవిస్తున్నాడు, నాయన అవును నాయన, అనేకుల గురించి ఆయన విజ్ఞాపన చేసి విన్నపములు విన్నవించాడు. అదే రీతిగా తండ్రి నీ భక్తులమైన నీ బిడ్డలను కూడా అనేకుల గురించి ప్రార్థించేవారుగా, వారు ప్రార్థించే వారసత్వం కలిగిన సహోదరులను పొందుకునే భాగ్యమును బిడ్డలకు దయచేయమని నజరుడైన యేషూవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషూవ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.